శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గది బోధన అభ్యసన ప్రక్రియలో ప్రభావవంతంగా అమలుపరచాలని స్థానిక సంస్థలు జిల్లా అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల భాష పట్ల ఉన్న భయాన్ని, బిడియాన్ని తొలగింపచేసి విద్యార్థులు నిర్భయంగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడేలా తయారు చేయాలని సూచించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల నందు నిర్వహించబడుతున్న 3 రోజుల సమగ్ర వృత్యంతర ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమం కొనసాగుతుంది. రెండవ రోజు ఆంగ్ల భాషా ఉపాధ్యాయుల శిక్షణా కేంద్రాన్ని స్థానిక సంస్థలు జిల్లా అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ సుషిధర్రావు సందర్శించినారు. ఈ శిక్షణా కార్యక్రమంలో 11 మండలాల నుండి హాజరైన ఆంగ్ల ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమాన్ని అందజేస్తున్న రిసోర్స్ పర్సన్లు వారి శిక్షణ తీరుతెన్నులను, ఉపాధ్యాయుల క్రియాశీలక భాగస్వామ్యాన్ని స్వయంగా శిక్షణ కేంద్రంలోని భాగస్వాములతో పాటు కూర్చొని పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఉపాధ్యాయులతో మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గది బోధన అభ్యసన ప్రక్రియలో ప్రభావవంతంగా అమలు పరచాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల భాష పట్ల ఉన్న భయాన్ని, బిడియాన్ని తొలగింపచేసి విద్యార్థులు నిర్భయంగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడేలా తయారు చేయాలని సూచించారు. శిక్షణ కేంద్రాల్లో రిసోర్స్ పర్సన్స్ వినియోగిస్తున్న పలు బోధన అభ్యసన సామాగ్రిని, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి బోధనలో ఏ రకంగా వినియోగిస్తున్నారనే అంశాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. డిఈఓ మాట్లాడుతూ ఆంగ్లంలో విద్యార్థులకు సిలబస్లో భాగంగా నిర్దేశించబడిన 17 భాషా నైపుణ్యాలను పిల్లలలో అభివృద్ధి పరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైట్ ప్రిన్సిపల్ నరసింహ, క్వాలిటీ కోఆర్డినేటర్ ఏ శ్రీనివాసగౌడ్, సెంటర్ ఇన్ఛార్జ్ రఘుపాల్ రెడ్డి, రిసోర్స్ పర్సన్లు అనురాధ, విష్ణు, శ్రీనివాస్, ఉమాశంకర్, సత్యనారాయణ, శ్రీధర్లు ఆంగ్ల భాషా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.